భగవద్గీత తృతీయాధ్యాయము 11వ శ్లోకము. దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యత. దేవాన్ దేవతలు, భావయత సంతృప్తి నుండి, అనేనా ఈ యజ్ఞముచే, తే దేవాః ఆ దేవతలు, భావయంతు తృప్తిపరచుదురు, వః మిమ్ము, పరస్పరం ఒకరినొకరు, భావయంతః తృప్తిపరచుచు, శ్రేయః శ్రేయః పరం ఉత్కృష్టమైన శ్రేయస్సును, అవాప్స్యత మీరు పొందగలరు. యజ్ఞముచే సంతృప్తి నొందిన దేవతలు మీకు తృప్తి కలిగింతురు. ఆ విధముగా మానవులు మరియు దేవతల నడుమ గల పరస్పర సహకారముచే సర్వులకు శ్రేయస్సు కలగగలదు. భాష్యము. లోక కార్యములను నిర్వహించుటకై నియమింపబడిన పాలకులే దేవతలు. దేహాత్మల పోషణార్థమై కావలసిన గాలి, వెలుతురు, నీరు మరియు ఇతర వరములన్నింటినీ సమకూర్చు కార్యము అట్టి దేవతలకు ఇవ్వబడినది. అసంఖ్యాక సహాయకులైనట్టి అట్టి దేవతలు దేవాది దేవుని దేహములోని వివిధ భాగములు. అట్టి దేవతల తృప్తి మరియు అసంతృప్తులనునవి మానవులు చేయు యజ్ఞాచరణముపై ఆధారపడి ఉండును. కొన్ని యజ్ఞములు ప్రత్యేకించి కొందరు దేవతలను తృప్తిపరచుట కొరకై ఉద్దేశింపబడినవి. అయినను వానిని చేసినచో ప్రధాన భోక్త అయిన విష్ణు భగవానుడు పూజింపబడును. భగవద్గీత నందు శ్రీకృష్ణుడే సకల యజ్ఞములకు భోక్తయని తెలుపబడినది. భోక్తారం యజ్ఞతపసాం. కనుక సమస్త యజ్ఞముల ముఖ్యోద్దేశము యజ్ఞపతి ప్రీతియే. ఈ యజ్ఞములను యథావిధిగా నిర్వహించినప్పుడు మానవావసరములను అందించు వివిధ శాఖలకు చెందిన దేవతలు సహజముగానే సంతృప్తులగుదురు. దానితో ప్రకృతిచే ఉత్పాదింపబడు వస్తు పదార్థములందు ఎట్టి కొరతయు ఏర్పడదు. యజ్ఞాచరణము అనేక ఇతర లాభములెన్నింటినో సమకూర్చును. చివరికి అవి భౌతిక బంధముల నుండి విముక్తిని కూడా ప్రసాదించును. అనగా సమస్త కర్మలు పరిశుద్ధములు కాగలవు. ఆహారశుద్ధౌ సత్వశుద్ధౌ ధ్రువాస్మృతి స్మృతిలాభే సర్వగ్రంథీనాం విప్రమోక్షః అని ఛాందోగ్యోపనిషత్తు నందు తెలుపబడినట్లు యజ్ఞాచరణముచే ఆహార పదార్థములు శుద్ధములగును. పరిశుద్ధాహారము భుజించుట చేత మానవుని జీవనస్థితి పరిశుద్ధమగును. అట్టి జీవనస్థితి పరిశుద్ధి ద్వారా స్మృతి అందలి సూక్ష్మ గ్రంథులన్నీయు పవిత్రములగును. ఆ విధముగా స్మృతి
పరిశుద్ధమైనప్పుడు మానవుడు మోక్ష మార్గమును గూర్చి చింతింపగలుగును. ఇవి అన్నీను కలిసి చివరికి ప్రస్తుత మానవ సమాజమునకు అత్యంత ఆవశ్యకమైన కృష్ణ చైతన్యమునకు దారితీయును. జై శ్రీకృష్ణ.